పూరి ఫోన్లో గగన్తో కలిసి దిగిన ఫోటోలను చూసుకుంటూ గగన్ని చూసుకుంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే తార ఒక ఫైల్ పట్టుకొని పూరి ముందు వచ్చి నిలబడి ఉంటుంది. ఏంటి తార అంటూ పూరి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. నీ పేరుతో ఉన్న 10 ఎకరాల పొలం నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయడానికి కావలసిన డాక్యుమెంట్స్ని తీసుకువచ్చాను. వీటి మీద నువ్వు సంతకం చేయి. అప్పుడు ఆ పొలం అంతా కూడా నా పేరు మీదకి మారిపోతుంది అని తారా చెప్తుంది. సంతకం పెట్టు అని తార వార్నింగ్ ఇస్తూ ఉంటే, నేను పెట్టను తార అని పూరి కూడా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఏంటే సంతకం పెట్టమంటే పెట్టనని చెప్తావా అని తార అరుస్తూ ఉంటే, అవును పెట్టను కాక పెట్టను అని పూరి కూడా గట్టిగా చెప్తుంది. అయితే రావే అంటూ పూరిని లాక్కు వచ్చి ఐరన్ బాక్సు చేతిని కాల్చి పడేస్తుంది. తారా తారా అని పూరి వెలువెల్లాడిపోతున్నా కూడా తార చేయిని కాల్చేసేయడంతో ఇక పూరి ఏంటి ఇలా నా చేతిని కాల్చేస్తున్నావు అని విలవిల్లాడిపోతూ ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు నీ చేతిని మాత్రమే కాల్చేశాను. ఇప్పుడు నువ్వు ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం చేయలేదనుకో నిన్ను నిలువున కాల్చేస్తాను. నువ్వు కాలి బూడిదైపోతావని తార వార్నింగ్ ఇస్తుంది. దాంతో పూరి ఏడుస్తూ డాక్యుమెంట్స్పై సంతకం చేద్దామని పెన్నుని చేతిలోకి తీసుకొని పెడుతూ ఉంటుంది. ధ్రువ తార ఇద్దరు సంతోషంగా చూస్తూ ఉంటారు. అయితే పూరి ఫోన్ రింగ్ అవుతూ ఉండటంతో ఫోన్ మాట్లాడి పెడతానని పూరి ఫోన్ని చేతిలోకి తీసుకొని అమ్మా అని ఏడుస్తూ ఉంటుంది. అమ్మ పూరి నీకొక విషయం చెప్పాలి. గగన్ చనిపోలేదు. మీ అన్నయ్య బ్రతికే ఉన్నాడు అని శారద చెప్తుంది. స్పీకర్ ఆన్ చేసి పూరి ఇదంతా వింటూ ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? గగన్ అన్నయ్య చనిపోలేదా? బ్రతికే ఉన్నాడా? అని అడుగుతూ ఉంటే తారా కూడా చాలా సంతోషపడుతూ వింటూ ఉంటుంది. తర్వాత శారద వెంటనే కేపీకి ఫోన్ చేస్తుంది. ఇక్కడ పాత కేపీని తీసేసి జగదాత్రి సీరియల్లో ఉన్న సుధాకర్ని కేపీగా చూపిస్తూ ఉంటారు. కేపీని ఇంకా ఆ గొలుసులతో కట్టేసి మీరా పక్కనే ఫోన్ ఆన్ చేసి పట్టుకొని కూర్చొని ఉంటుంది. ఏవండి మీకొక విషయం చెప్పాలని సార్ చెప్పడంతో ఏంటి అని కేపీ అంటాడు. ఏవండి మన గగన్ చనిపోలేదండి బ్రతికే ఉన్నాడండి అని శారద చాలా సంతోషంగా చెప్పటంతో కేపీ షాకింగ్గా వింటూ ఉంటే మీరా మరింత షాకింగ్గా వింటూ ఉంటుంది. అపూర్వకు కూడా ఈ విషయం తెలిసి చాలా షాక్ అయిపోయి ఏంటి గగన్ బ్రతికే ఉన్నాడా అని అనుకుంటూ ఉంటుంది. ఇక శారద అలా అందరికీ ఫోన్లు చేసి చెప్పటంతో భూమి ఆకాష్ని చూస్తూ చాలా టెన్షన్ పడుతూ ఉంటే ఆకాష్ మాత్రం బుద్ధిమంతుల్లాగా ముఖాన కుంకుమ బొట్టు పెట్టుకొని నవ్వుతూ భూమి వైపు చూస్తూ ఉంటాడు. గగన్‌లా వస్తున్న ఆకాష్‌తో కథ ఏ మలుపు తిరుగుతుందన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.